అందరికి నమస్కారం అండి. నేనండి అబద్దాలకు అడ్డా ఆంధ్ర కూటమికి అడ్డా టీవీ నుండి గండికోట గురుమూర్తిని మాట్లాడుతున్నా అండి. మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం ఉండాలి అండా దండా. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతుంది ప్రాజెక్ట్ వెలిగొండ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ ప్రాజెక్ట్ కొరకు 1996లో భూమి పూజ చేసింది మన బాబోరే. ఆయన పవర్ లో ఉన్న 10 ఏళ్ళు ఈ ప్రాజెక్ట్ కొరకు మట్టి గడ్డ కూడా కదపలేదండి. ఇక తర్వాత 2004లో ముఖ్యమంత్రిగా చర్యలు చేపట్టిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు కొరకు కావాల్సిన అప్రూవల్స్ అన్ని తీసుకొని భూమి పూజతోనే ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ ని 2006లో మొదలెట్టి 2009 ఆయన మరణం ముందు వరకు కూడా దాదాపు 50% పనులు పూర్తి చేశారండి. ఇక మన రాజన్న హయాంలో ఈ ప్రాజెక్టు కొరకు తవ్వాల్సిన 2 టన్నెలకు గాను మొదటి టన్నెల్ 18.8 కిలోమీటర్లకు గాను 11.5 కిలోమీటర్లు, మరి రెండో టన్నెల్ 18.7 కిలోమీటర్లకు గాను 8.7 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారండి. ఇక ఆ తర్వాత మళ్ళీ పవర్ లోకి వచ్చిన మన బాబోరి హయాంలో 2 టన్నెలకు గాను మొదటి టన్నెల్ మరో 4 కిలోమీటర్లు, రెండో టన్నెల్ మరో 2 కిలోమీటర్ల పనులు మాత్రమే పూర్తి చేశారండి. ఇక ఆ తర్వాత 2019లో ముఖ్యమంత్రిగా చర్యలు చేపట్టిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి మహమ్మారి వల్ల ఎన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం 2021లో మొదటి టన్నెలు, మరి 2024 జనవరిలో 2 టన్నెల పనులన్నీ పూర్తి చేశారండి. ఇక ఈ ప్రాజెక్టు కొరకు మన బాబోరి ఎంతో కష్టపడ్డారంటూ మన పచ్చమంద చెప్పే ప్రవచనాలు నిజమే అయితే గూగుల్లో వెలుగొండ ప్రాజెక్టు వికీపీడియా అని 100 పేజీలు తిరగేసినా ఏ చోట మన బాబోరి పేరు కనపడలేదండి. మరి ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నీతోనే ఫినిషింగ్ టచింగ్ ఇస్తానన్నాయి ఉండు. ఇక మన లెమన్ నాయుడు అన్నట్టు ఈ ప్రాజెక్టు మొదలై గత 30 ఏళ్ళు అవుతున్నాయి, ఇంకా పూర్తవలేదని చెప్పడానికి చాలా బాధాకరంగా ఉందని చెప్పాడు కదండి. మరి గడిచిన 30 ఏళ్లలో 15 ఏళ్లు తమ పార్టీ అధ్యక్షుడే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారండి. మరి మీరు ముఖ్య మూలికి ఈ ప్రాజెక్టు కొరకు పీకిందేయట్లేదు కదా అని పలువురు విశ్లేషకులు గుసగుసలు ఆడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. వేసేసాడు బాగా.